హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో రోజు చేసి పెట్టినా గానీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వద్దనకుండా తినే ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, ఇవన్నీ మనకి మంచిగా వేగిపోవాలండి. తర్వాత కొంచెం ఇంగువ, పప్పులు, ఆవాలు, జీలకర్ర అన్నీ మనకి మంచిగా వేగినాయనమాట. ఇప్పుడొచ్చి ఒక పచ్చిమిర్చి, తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్నాము. రెండిటిని మంచిగా వేపేసుకుందామండి. అల్లం మనకి మంచిగా ఫ్రై అయిందంటేనే ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట తినేటప్పుడు. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ దాన్ని కూడా వేసేసుకుందాము. వేసి మనకి ఉల్లిపాయ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. పచ్చి వాసన పోతేనే చాలనమాట. ఉల్లిపాయ కొంచెం మనకి మెత్తబడిందంటే సరిపోతుంది. మగ్గితేనే చాలు. చూసారు కదా! మనకి ఉల్లిపాయ అనేది మగ్గిందనమాట. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పెట్టుకున్నామండి. దాన్ని చక్కగా ఆరిన తర్వాత మంచిగా తురిమేసుకుందాము. తురుముకోవటం వల్ల ఏంటంటే ఫైన్‌గా వస్తుంది. ఉండలు కానీ ఏమీ లేకుండా. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఉప్పు, కారం అంతా ఈ బంగాళదుంపకి మంచిగా పట్టే విధంగా కలిపేసుకుందాము. ఇంకా దీనిలో మనం ఎలాంటి మసాలా కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోగా మనం పిండి రెడీ చేసుకుందామండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు రాగి పిండి చేసుకున్నాము. అదే కప్పుతో అరకప్పు వచ్చి బన్సీ రవ్వ, గోధుమ రవ్వ ఉంటుంది కదా సన్నగా అది తీసుకున్నామనమాట. ఒక కప్ వచ్చి పెరుగు వేసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు, విస్క్ పెట్టి మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇక్కడ మనకి ఇంకా మామూలు నీళ్ళు కూడా పడతాయి. ఒక అరకప్పు మామూలు నీళ్ళు కలుపుకుందాము. మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా యాడ్ చేసుకుందామండి నీళ్ళు. ఉండలేమీ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చి మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుందండి. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. మనకి రవ్వ నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చక్కగా నానిపోయిందనమాట. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మనకి పిండయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నానండి. మీరు ఇడ్లీ ప్లేట్‌లో కూడా వేసుకోవచ్చు. కావాలంటే మంచిగా వస్తుందనమాట. ఇట్లా గిన్నెల్లో ఏంటంటే మంచిగా ఒక షేప్ ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుందని నేను చిన్న చిన్న గిన్నెల్లో వేశాను. కొంచెం నెయ్యి అప్లై చేసుకుందామండి. తినేటప్పుడు మనకి ఆ నెయ్యి ఫ్లేవర్‌తో చాలా కమ్మగా ఉంటాయన్నమాట ఇడ్లీ అనేది. లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు.
అన్నింట్లోనూ సగానికి వేసుకుందామండి ఫస్ట్ పిండి. పైదాకా వేసుకోకుండా. ఇలా అన్నింట్లోనూ పిండి వేసుకున్నాక, మనం మసాలా వచ్చేసేసి రెడీ చేసుకున్నాం కదా! బంగాళదుంప మసాలా. దాన్ని మనం చిన్న చిన్న టిక్కీలాగా ఇలా చేసుకున్నామండి. దాన్ని పెట్టేసుకుందాము పిండి పైన. ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొంచెం పిండి వేసుకుందాం. మనకి మసాలా కవర్ అయ్యేటట్టుగాను. గిన్నె పైదాకా ఫుల్‌గా పిండి వేసుకోవద్దండి. ఉడికేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుందనమాట పిండి. ఇలా కొంచెం ఖాళీగా ఉంటే కరెక్ట్‌గా ఉడికేటప్పటికల్లా కరెక్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి దీన్ని మంచిగా ట్యాప్ చేసుకుందాము. పిండి ఎక్కడ లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నా గానీ మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో స్టీమ్ చేసుకుందామండి. ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేను. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికినాయి అనుకోండి కరెక్ట్‌గా రెడీ అయిపోతుందనమాట. చూసారు కదా! 10 నిమిషాల తర్వాత తీసేసాము. స్టవ్ ఆఫ్ చేశామండి. మంచిగా ఉడికిందనమాట. అయితే వెంటనే తీయకుండా ఒక 2 నిమిషాల పాటు ఆరనిచ్చి మనం డీమౌల్డ్ చేసుకుందాము. చాకు పెట్టి అంచుల్ని స్క్రబ్ చేసుకుందామండి. చాలా వేడిగా ఉందనమాట గిన్నె. ఇప్పుడు దీన్ని మనం తిరిగేసామండి. చక్కగా ఊడొచ్చేస్తుంది అంతేనండి. చూసారు కదా! చాలా అంటే చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో, మృదువుగా ఉంది ఇడ్లీ. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు నేను టొమాటో పల్లీ చట్నీ చేశానండి. చాలా బావుంది చట్నీ. లేదంటే కొబ్బరి చట్నీలో కూడా చాలా బావుంటుందండి ఇడ్లీ. ఒకటి కట్ చేసి చూపెడతాను చూడండి. లోపల స్టఫింగ్‌తో పాటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మీరు రోజు పెట్టినా గాని వద్దనకుండా తింటారనమాట. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.